మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన అవసరము నిమిత్తము డబ్బులు తీసుకున్నప్పుడు తన పేరు మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దానిని ఒక వ్యక్తి దగ్గర మార్టిగేజ్ చేసి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేపించినాడు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ధరణి వచ్చిన తర్వాత ధరణి పట్టాదారు పాస్బుక్ వ్యవసాయదారుడికి ఫార్మర్కి వచ్చింది. ఇతను ఏం చేశాడంటే, మార్టిగేజ్ అనేది సబ్ రిజిస్ట్రార్ దగ్గర జరిగేది కాబట్టి ఎంఆర్ఓ దగ్గర అది రిఫ్లెక్ట్ కాదు కాబట్టి ధరణి పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా చేసుకొని భూమిని అమ్మేసినాడు. సో మిత్రులారా, ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఒక వ్యక్తి దగ్గర మార్టిగేజ్ డీడ్ చేసుకొని ఉన్న సందర్భంలో మనం కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి మీరు ప్రాపర్టీ